హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యూసీ చిట్టి చిట్టి కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్ మైదా పిండి, చిటికెడు వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. చిన్న ముద్దలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రిపేర్ చేసేయండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత జ్యూసీగా మనం కాజాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మనం ఈ పంచదార బాగా కలుపుకోవాలి. కాజా ప్రిపేర్ చేయడానికి పాకం అనేది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం లేత పాకంలాగా చేసుకుంటే చాలండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చేతి మీద అప్లై చేసుకుంటే తీగ పాకంలాగా రావాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా చేసుకోవాలి, చపాతీలాగా. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్నాక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ మిగిలిన పిండిని కూడా మనం మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ షేప్లో రెడీ చేసుకున్నాక మనం దీని మీద ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. దీనిపై మనం పొడిపిండి చల్లుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకోవడం వలన కాజా అనేది పొరలుగా వస్తుంది. సైడ్ నుంచి రోల్ లాగా చేసుకోవాలి. ఈ రోల్ చేసేటప్పుడు ఎయిర్ ఏమీ లేకుండా, అంటే గ్యాప్ ఏమీ లేకుండా టైట్గా రోల్ చేసుకుంటే మనము కాజా అనేది మంచిగా పొరలుగా వస్తుంది. ఇలా రోల్ చేసేటప్పుడు మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకున్నామంటే మనకు మంచిగా వస్తుంది కాజా అనేది. లాస్ట్లో కొంచెం వాటర్తో అప్లై చేసుకొని మనం లాస్ట్ అంచుల్ని మనం ఇలా చేసుకోవడం వలన కాజా ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇలా ఒకసారి మనం రోల్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని మనకు ఎంత సైజు కావాలి అనుకుంటే అంత సైజు చాక్తో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక కాజాని తీసుకొని మనం వేలితో అదిమి చపాతీ కర్రతో మామూలుగా ప్రెస్ చేయాలి. మామూలుగా ప్రెస్ చేయడం వలన మనం ఆయిల్లో వేసినప్పుడు మంచిగా కాజా అనేది పొరలుగా వస్తుంది. కాజా చేసేటప్పుడు ఈ టిప్ పాటించండి. ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేసుకోవడం వలన అవి ఒక్కోటి పైకి తేలే వరకు అలానే ఉంచాలి. అయితేనే కాజా అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 వైపులా తిప్పుకుంటూ కాజాలు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ రాగానే మనము వేడిగా ఉన్న ఈ పాకంలో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆ పాకంలోనే ఉంచేస్తే సరే అండి. చాలా సింపుల్గా మనం కాజాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూసీగా. స్వీట్ షాప్ స్టైల్ చిట్టి కాజాలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెళ్తూ లైక్ ఇచ్చేయండి.